ఓం శాంతి. మురళీ తారీఖు జూన్ 18, 2020. ఉదయం మురళి బాప్దాదా మధువనం. శివ భగవాను వాచ: మధురమైన పిల్లలారా, కొత్త ప్రపంచం కొరకు తండ్రి మీకు రాజయోగం నేర్పిస్తున్నారు. అందువలన ఈ పురాతన ప్రపంచ వినాశనం కూడా తప్పకుండా జరగాలి. ప్రశ్న: మనుషులలో ఒక మంచి అలవాటు ఉంది, అయినా దాని నుండి కూడా ప్రాప్తి కలగదు. జవాబు: మనుషులలో భగవంతుని స్మృతి చేయడం అలవాటైపోయింది. ఏదైనా విషయము జరిగితే ఓ భగవంతుడా అని అంటారు. ఆ సమయంలో వారి ఎదుటకు శివలింగం వచ్చేస్తుంది. కాని యథార్థమైన పరిచయం లేని కారణంగా ప్రాప్తి జరగదు. అంతేకాక సుఖదుఖాలన్నీ వారే ఇస్తారని అంటారు. పిల్లలైన మీరిప్పుడు అలా అనరు. ఓం శాంతి. తండ్రిని రచయిత అని అంటారు. వారు దేనికి రచయిత? నూతన ప్రపంచానికి. దానిని స్వర్గము లేక సుఖధామమని అంటారు. అలా అంటారు కానీ అర్థము చేసుకోరు. కృష్ణ మందిరాన్ని కూడా సుఖధామమని అంటారు. అదైతే చిన్న మందిరము. కృష్ణుడైతే విశ్వానికి యజమానిగా ఉండేవాడు. అనంతమైన యజమానిని హద్దు యజమానిగా చేసేస్తారు. కృష్ణుని చిన్న మందిరాన్ని సుఖధామమని అంటారు. అతను విశ్వానికి యజమానిగా ఉండేవారు అని బుద్ధిలోకి రాదు. భారతదేశంలోనే ఉండేవారు. మీకు కూడా మొదట ఏమీ తెలిసేది కాదు. తండ్రికైతే అన్నీ తెలుసు. వారికి సృష్టి ఆది మధ్యాంతాలను గురించి తెలుసు. ఇప్పుడు పిల్లలైన మీరు బ్రహ్మ, విష్ణు, శంకరులు ఎవరో తెలుసుకున్నారు. ఇది కూడా ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. శివుడైతే ఉన్నతోన్నతమైన భగవంతుడు. సరే, మరి ప్రజాపిత బ్రహ్మ ఎవరు? ఎక్కడి నుండి వచ్చారు? అతను మనిషే. ప్రజాపిత బ్రహ్మ అయితే ఇక్కడే ఉండాలి కదా. ఎందుకంటే అతని నుండి బ్రాహ్మణులు ఉత్పన్నమవుతారు. ప్రజాపిత అంటేనే ముఖము ద్వారా దత్తు తీసుకునేవారు. మీరు ముఖవంశావళి. తండ్రి ఎలా బ్రహ్మను తనవానిగా చేసుకుని ముఖవంశావళిని తయారు చేశారో ఇప్పుడు మీకు తెలుసు. ఇతనిలో ప్రవేశించారు కూడా. తర్వాత ఇతను నా పుత్రుడు కూడా అని చెప్పారు. బ్రహ్మకు ఆ పేరు ఎలా వచ్చిందో, ఎలా జన్మించారో కూడా మీకు తెలుసు. ఇది ఇతరులెవ్వరికీ తెలియదు. పరమపిత పరమాత్మ ఉన్నతోన్నతమైన వారని మహిమ పాడారే కాని వారు సర్వోన్నతులైన తండ్రి అని ఎవ్వరి బుద్ధిలోకి రాదు. ఆత్మలైన మనందరికీ వారు తండ్రి. వారు బిందురూపులు. వారిలో సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానముంది. ఈ జ్ఞానం కూడా మీకు ఇప్పుడే లభించింది. ఇంతకుముందు ఈ జ్ఞానము కొద్దిగా కూడా లేదు. మనుష్యులు కేవలం బ్రహ్మ, విష్ణు, శంకరులని చెప్తూ ఉంటారే కాని వారికేమీ తెలియదు. కనుక వారికే అర్థం చేయించాలి. ఇప్పుడు మీరు వివేకవంతులుగా అయ్యారు. తండ్రి జ్ఞానసాగరులని, వారు మనకు జ్ఞానము వినిపిస్తారని, చదివిస్తారని తెలుసుకున్నారు. ఈ రాజయోగం ఉండేది సత్యుగము, కొత్త ప్రపంచం కొరకు. కనుక తప్పనిసరిగా ఈ పురాతన ప్రపంచము వినాశనం అవ్వాల్సిందే. అందుకే ఈ మహాభారత యుద్ధము. అర్ధకల్పం నుండి మీరు భక్తి మార్గంలోని శాస్త్రాలను చదువుతూ వచ్చారు. ఇప్పుడైతే డైరెక్ట్ తండ్రి నుండే వింటున్నారు. తండ్రి కూర్చొని ఏ శాస్త్రాలు వినిపించటం లేదు. జపతపాలు చేయడం, శాస్త్రాలు మొదలైనవి చదవడం, ఇదంతా భక్తి మార్గం.
ఇప్పుడు భక్తుల భక్తికి ఫలము కావాలి. ఎందుకంటే శ్రమ చేసేదే భగవంతునితో కలుసుకునేందుకు. కానీ జ్ఞానము ద్వారానే సద్గతి కలుగుతుంది. జ్ఞానము, భక్తి రెండూ కలిసి నడవవు. ఇప్పుడిది భక్తి రాజ్యం. అందరూ భక్తులే. ప్రతి ఒక్కరి నోటి నుండి ఓ గాడ్ ఫాదర్ అని తప్పకుండా వెలువడుతుంది. నేను చిన్న బిందువును అని తండ్రి తన పరిచయమునిచ్చారని పిల్లలైన మీకు తెలుసు. నన్నే జ్ఞాన సాగరుడని అంటారు. బిందువునైన నాలో మొత్తం జ్ఞానమంతా ఇమిడి ఉంది. ఆత్మలోనే జ్ఞానం ఉంటుంది. వారిని పరమపిత పరమాత్మ అని అంటారని పిల్లలైన మీకు తెలుసు. వారు సుప్రీం సోల్ అనగా అందరికంటే ఉన్నతోన్నతమైన పతిత పావన తండ్రియే సుప్రీం కదా. మనుష్యులు ఓ భగవంతుడా అన్నప్పుడు వారికి శివలింగమే గుర్తుకొస్తుంది. అది కూడా యథార్థ రీతిలో కాదు. భగవంతుని స్మృతి చేయాలని ఒక అలవాటు ఏర్పడిపోయింది. భగవంతుడే సుఖ దుఃఖాలు ఇస్తారని అంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు అలా అనరు. తండ్రి సుఖదాత అని మీకు తెలుసు. సతయుగంలో సుఖధామం ఉండేది. అక్కడ దుఃఖము అను పేరు కూడా లేదు. కలియుగంలో ఉండేదే దుఃఖము. ఇక్కడ సుఖము అను పేరే లేదు. వారు సర్వోన్నతమైన తండ్రి. వారు సర్వాత్మలకు తండ్రి. ఆత్మలకు తండ్రి కూడా వారేనని ఎవ్వరికీ తెలియదు. మనందరము సోదరులం అని కూడా అంటారు. మరి తప్పకుండా అందరూ ఒక్క తండ్రి పిల్లలే కదా. అయినా కొందరు వారు సర్వవ్యాపి అని అంటారు. నీలోనూ ఉన్నారు, నాలోనూ ఉన్నారు అని అంటారు. అరే, మీరు ఆత్మలు. ఇది మీ శరీరం. మళ్ళీ మూడవ వస్తువు ఎలా అవ్వగలదు? ఆత్మను పరమాత్మ అని అనరు. జీవాత్మ అని అంటారు. జీవ పరమాత్మ అని అనరు. మరి పరమాత్మ సర్వవ్యాపి ఎలా అవుతారు? తండ్రి సర్వవ్యాపి అయితే ఫాదర్హుడ్ అయిపోతారు. అనగా అందరూ తండ్రులే అయిపోతారు. తండ్రికి తండ్రి నుండి ఆస్తి లభించదు. తండ్రి నుండి పుత్రులే వారసత్వం తీసుకుంటారు. అందరూ తండ్రి ఎలా అవుతారు? ఇంత చిన్న విషయము కూడా ఎవ్వరికీ అర్థము కాదు. అందుకే తండ్రి చెప్తున్నారు, పిల్లలు, నేను నేటికి 5000 సంవత్సరాల క్రితము మిమ్మల్ని చాలా వివేకవంతులుగా చేశాను. మీరు సదా ఆరోగ్యవంతులు, ఐశ్వర్యవంతులు, బుద్ధివంతులు. ఇంతకంటే ఎక్కువ వివేకవంతులు ఇంకెవ్వరూ లేరు. ఇప్పుడు మీకేదైతే జ్ఞానం లభిస్తున్నదో అది అక్కడ ఉండదు. అక్కడ మళ్ళీ మనము క్రింద పడిపోతామని ఏమైనా తెలుసునా? ఇది తెలిసినట్లయితే సుఖానుభూతే ఉండదు. ఈ జ్ఞానము మళ్ళీ ప్రాయలోపమవుతుంది. ఈ డ్రామా జ్ఞానము కేవలం ఇప్పుడు మీ బుద్ధిలో మాత్రమే ఉంది. బ్రాహ్మణులే అధికారులు. ఇప్పుడు మనము బ్రాహ్మణ వర్ణానికి చెందిన వారమని మీ బుద్ధిలో ఉంది. బ్రాహ్మణులకే తండ్రి జ్ఞానమును వినిపిస్తారు. బ్రాహ్మణులు మరలా అందరికీ వినిపిస్తారు. భగవంతుడే వచ్చి స్వర్గస్థాపన చేసి ఉండినారని గాయనం కూడా ఉంది. రాజయోగాన్ని నేర్పించారు. చూడండి, కృష్ణ జయంతి జరుపుకుంటారు. కృష్ణుడు వైకుంఠానికి యజమానిగా ఉండేవాడని భావిస్తారు. కాని అతను విశ్వానికి యజమానిగా ఉండేవాడని వారి బుద్ధిలోకి రాదు. వారి రాజ్యం ఉన్నప్పుడు ఇతర ధర్మమేదీ లేదు. మొత్తం విశ్వంలో అతని రాజ్యమే ఉండేది. యమునా నదీ తీరంలో ఉండేది. ఇప్పుడు మీకు ఎవరు తెలియచేస్తున్నారు? భగవాను వాచ. ఇక మిగిలిన వారెవ్వరైనా వేదశాస్త్రాలు మొదలైన వినిపిస్తారు. అవి భక్తి మార్గంలోనివి. ఇక్కడ స్వయం భగవంతుడు మీకు వినిపిస్తున్నారు. ఇప్పుడు మనం పురుషోత్తములుగా అవుతున్నామని, శాంతిధామంలో ఉండేవారమని, తర్వాత వచ్చి 21 జన్మల ప్రాలబ్ధమును అనుభవిస్తామని
మీ బుద్ధిలో ఉంది. పిల్లలైన మీరు లోలోపల ఆనందముతో గద్గదమవ్వాలి. ఎందుకంటే బేహద్దు తండ్రి శివబాబా మనల్ని చదివిస్తున్నారు. వారు జ్ఞానసాగరులు. సృష్టి ఆది మధ్యాంతాల గురించి వారికి తెలుసు. ఇటువంటి బాబా మన కొరకే వచ్చారంటే సంతోషంతో గద్గదమవ్వాలి. బాబాతో, బాబా, మేము మిమ్మల్ని మా వారసునిగా చేసుకున్నామని పిల్లలంటారు. తండ్రి పిల్లలపై బలిహారి అవుతారు. పిల్లలు ఇలా అంటారు, భగవంతుడా, మీరు వచ్చినప్పుడు మేము మీపై బలిహారి అవుతాము, అనగా మా పుత్రునిగా చేసుకుంటాము. వీరు కూడా తమ పిల్లల్నే వారసులుగా చేస్తారు. బాబానెలా వారసునిగా చేసుకుంటారు? ఇది కూడా గుహ్యమైన విషయం. తమదంతా బదిలీ చేసుకోవడం. ఇందులో బుద్ధితో చేసే పని ఉంది. పేదవారు వెంటనే బదిలీ చేసుకుంటారు. ధనవంతులు కష్టం మీద చేస్తారు. ఎంతవరకు జ్ఞానం పూర్తిగా తీసుకోరో అంతవరకు అంత ధైర్యం ఉండదు. పేదవారు వెంటనే, బాబా, మేము మిమ్మల్నే వారసులుగా చేసుకుంటాము అని చెప్తారు. మా వద్ద ఏముంది? వారసునిగా చేసుకుని తమ శరీరాన్ని కూడా పోషించుకోవాలి. కేవలం ట్రస్టీలుగా భావించి ఉండాలి. యుక్తులు చాలా తెలియచేస్తూ ఉంటారు. ఏ పాపకర్మలోనూ ధనము వ్యర్థం చేసుకోవడం లేదు కదా అని కేవలం తండ్రి చూస్తూ ఉంటారు. మనుషులను పుణ్యాత్ములుగా చేయడంలోనే ధనాన్ని వినియోగిస్తున్నారా? సర్వీస్ కూడా నియమబద్ధంగా చేస్తున్నారా? ఇదంతా బాగా పరిశీలించిన తర్వాత అన్ని సలహాలు ఇస్తారు. ఇతను కూడా వ్యాపారంలో ఈశ్వరార్థముగా భాగము తీస్తూ ఉండేవాడు కదా. అదైతే పరోక్షంగా ఉండేది. ఇప్పుడు తండ్రి డైరెక్ట్గా వచ్చారు. ఏం చేస్తామో దాని ఫలితమును ఈశ్వరుడు మరో జన్మలో ఇస్తాడని మనుషులు భావిస్తారు. ఎవరైనా పేదవారు దుఃఖితులుగా ఉంటే ఇలాంటి కర్మ చేసి ఉంటామని భావిస్తారు. ఎవరైనా మంచి కర్మ చేసినట్లయితే సుఖంగా ఉంటారు. పిల్లలైన మీకు తండ్రి కర్మల గుహ్య గతిని గురించి అర్థం చేయిస్తారు. రావణ రాజ్యంలో మీ కర్మలన్నీ వికర్మలే అవుతాయి. సత్య త్రేతాయుగాలలో రావణుడే లేడు కనుక అక్కడ ఏ కర్మలు వికర్మలుగా ఉండవు. ఇక్కడ మనము చేసే మంచి కర్మలకు అల్పకాలిక సుఖము లభిస్తుంది. అయినా ఏదో ఒక రోగము, గొడవ ఉండనే ఉంటుంది. ఎందుకంటే ఇది అల్పకాలిక సుఖము. ఈ రావణ రాజ్యము సమాప్తమవ్వనున్నదని తండ్రి చెప్తున్నారు. రామరాజ్య స్థాపన శివబాబా చేస్తున్నారు. ఈ చక్రం ఎలా తిరుగుతుందో మీకు తెలుసు. భారతదేశమే మళ్ళీ పేదదిగా అయిపోతుంది. భారతదేశము 5000 సంవత్సరాల క్రితము స్వర్గంగా ఉండేది. ఈ లక్ష్మీనారాయణుల రాజ్యం ఉండేది. మొదట వీరి రాజ్యమే నడిచింది. కృష్ణుడు రాజకుమారుడు. స్వయంవరమైన తర్వాత రాజుగా అయ్యాడు. నారాయణుడనే బిరుదు లభించింది. ఇది కూడా ఇప్పుడే మీరు అర్థం చేసుకున్నారు కనుక మీకు ఆశ్చర్యం అనిపిస్తుంది. బాబా, మీరు మొత్తం రచయిత, రచనల జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. మీరు మమ్మల్ని ఎంత ఉన్నతంగా చదివిస్తున్నారు. మీపై బలిహారి అవుతాము అని అంటారు. మనము ఒక్క తండ్రిని తప్ప ఇతరులెవ్వరినీ స్మృతి చెయ్యరాదు. చివరి వరకు చదువుకోవాలి కనుక టీచర్ని తప్పకుండా స్మృతి చేయాలి. స్కూల్లో టీచర్ని గుర్తు చేసుకుంటారు కదా. ఆ స్కూల్లో అయితే చాలామంది టీచర్లు ఉంటారు. ప్రతి తరగతిలో వేరువేరు టీచర్లు ఉంటారు. ఇక్కడైతే ఒకే టీచర్ ఉన్నారు. ఎంత ప్రియమైన వారు! తండ్రి ప్రియమైన వారే, టీచరు ప్రియమైన వారే. ఇంతకుముందు భక్తి మార్గంలో మూఢనమ్మకంతో స్మృతి చేసేవారు. ఇప్పుడైతే డైరెక్ట్
తండ్రి చదివిస్తున్నారు కనుక ఎంత ఖుషి ఉండాలి. అయినా బాబా మర్చిపోతున్నామని, మా బుద్ధి మిమ్మల్ని ఎందుకు స్మృతి చేయడం లేదో తెలియడం లేదని అంటారు. ఈశ్వరుని గతి మతి భిన్నమైనదని పాడారు కదా. బాబా మీ గతి సద్గతుల మతమైతే చాలా అద్భుతమైనది. ఇలాంటి తండ్రిని స్మృతి చేయాలి కదా. స్త్రీ తన పతి గుణాలను మహిమ చేస్తుంది కదా. చాలా మంచివాడు, ఇదంతా అతని ఆస్తి అని లోపల చాలా సంతోషం ఉంటుంది కదా. వీరు పతులకు పతి, తండ్రులకు తండ్రి. వీరి నుండి మనకు ఎంత సుఖం లభిస్తుంది. మిగిలిన వారి నుండి దుఃఖమే లభిస్తుంది. అవును, టీచర్ నుండి సుఖం లభిస్తుంది. ఎందుకంటే చదువు ద్వారా సంపాదన జరుగుతుంది. గురువును ఎప్పుడైనా వానప్రస్థంలోనే ఆశ్రయిస్తారు. తండ్రి కూడా చెప్తున్నారు, నేను వానప్రస్థంలోనే వచ్చాను. ఇతను కూడా వానప్రస్థీనే, నేను కూడా వానప్రస్థీనే. నా ఈ పిల్లలందరూ వానప్రస్థులే. తండ్రి, టీచర్, గురువు ముగ్గురూ కలిసి ఉన్నారు. తండ్రి టీచర్ కూడా అవుతారు. తర్వాత గురువుగా ఈ జతలో తీసుకెళ్తారు. మహిమంతా ఆ ఒక్క తండ్రిదే. ఈ విషయాలు ఇంకే శాస్త్రాలు మొదలైన వాటిలో లేవు. బాబా ప్రతి మాటను మంచి రీతిలో అర్థం చేయిస్తారు. దీనిని మించిన జ్ఞానమేది లేదు. ఇంకేది తెలుసుకోవలసిన అవసరము లేదు. మనము పూర్తిగా అర్థము చేసుకొని విశ్వానికి యజమానులుగా అవుతాము. ఇంకేం కావాలి? పిల్లల బుద్ధిలో ఇది ఉన్నప్పుడే ఖుషి ఉంటుంది, వారి స్మృతి ఉంటుంది. పుణ్యాత్మలుగా అయ్యేందుకు తప్పకుండా స్మృతిలో ఉండాలి. మీ యోగాన్ని తెంచడం మాయ కర్తవ్యం. యోగంలోనే మాయ విఘ్నాలు కలిగిస్తుంది, మర్చిపోతారు. మాయావి తుఫానులు చాలా వస్తాయి. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. అందరికంటే ముందు ఇతడున్నాడు కనుక ఇతనికి అన్నీ అనుభవమవుతాయి. నా దగ్గరకు వస్తేనే కదా నేనందరికీ అర్థం చేయిస్తాను. ఈ మాయా తుఫాన్లన్నీ వస్తాయి. బాబా వద్దకు కూడా వస్తాయి, మీకు కూడా వస్తాయి. మాయా తుఫానులే రాకుంటే, యోగము జోడించబడే ఉంటే కర్మాతీత అవస్థ వచ్చేయాలి. అప్పుడు మనమిక ఇక్కడ ఉండము. కర్మాతీత అవస్థ వచ్చినట్లయితే ఇక అందరూ వెళ్ళిపోతారు. శివుని ఊరేగింపు అని మహిమ చేయబడింది కదా. శివ్ బాబా వచ్చినప్పుడే కదా ఆత్మలైన మనందరము వెళ్ళేది. శివ్ బాబా వచ్చేదే మనందరినీ తీసుకెళ్లేందుకు. సత్యయుగంలో ఇంతమంది ఆత్మలుండరు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, శివ బాబాను తమ వారసునిగా చేసుకుని తమ సర్వస్వాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవాలి. వారసునిగా చేసుకొని శరీర నిర్వహణ కూడా చేసుకోవాలి. ట్రస్టీగా భావించి ఉండాలి. ధనాన్ని ఏ పాపకర్మలోనూ వినియోగించరాదు. సెకండ్ పాయింట్, స్వయం జ్ఞానసాగరుడైన బాబా మమ్మల్ని చదివిస్తున్నారని లోపల ఆనందం గద్గదమవుతూ ఉండాలి. పుణ్యాత్మలుగా అయ్యేందుకు స్మృతిలో ఉండాలి. మాయా తుఫానులకు భయపడరాదు. వరదానము, ఆత్మిక శక్తి ద్వారా వ్యర్థ విషయాల స్టాక్ను సమాప్తం చేసి ఖుషీ ఖజానాలతో సంపన్న భవ. వివరణ, ఆత్మిక స్థితి ద్వారా వ్యర్థ విషయాల స్టాక్ సమాప్తం చేయండి. పరస్పరం ఒకరి అవగుణాలను ఒకరు వర్ణన చేసుకుంటూ
రోగజీవులను వాయుమండలంలో వ్యాపింపచేస్తూ ఉంటారు. దీని వలన వాతావరణం శక్తిశాలిగా అవ్వదు. మీ వద్దకు అనేక భావాలతో అనేక మంది ఆత్మలు వస్తారు. కానీ మీ వైపు నుండి శుభ భావన కలిగించే మాటలే తీసుకెళ్ళాలి. మీ వద్ద సంతోషం కలిగించే విషయాల స్టాక్ ఉన్నప్పుడే ఇది జరుగుతుంది. ఒకవేళ మనస్సులో ఎవరి పట్లైనా వ్యర్థ విషయాలు ఉంటే తండ్రి ఉండరు, పాపం ఉంటుంది. స్లోగన్: స్మృతి అనే స్విచ్ ఆన్ చేసి ఉంటే మూడ్ ఆఫ్ అవ్వరు. అచ్చా. ఓం శాంతి.